రాజ్యసభ సభ్యులుగా సింఘ్వి వేం నరేందర్ రెడ్డి ఎన్నికైనట్లుగా ఈరోజు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. నామినేషన్స్ కి గురువారం ఆఖరి రోజు కావడం, ఇద్దరు మాత్రమే నామినేషన్స్ దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఖాయమైంది. ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో మధ్యాహ్నం 3 గంటలకు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించింది. ఇక ధృవీకరణ పత్రాలను అందజేయనున్నారు. ఖాళీ అయిన 2 సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరోటి ఉండగా ఇప్పుడు ఆ 2 కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోన్నాయి. సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ 10 వరకు ఉంది. అదే నెల 11న సిట్టింగ్ సభ్యుడు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి 6 ఏళ్ల పదవీకాలానికి కొత్త సభ్యులుగా బాధ్యతలు తీసుకోనున్నారు. మరోవైపు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి తన కుటుంబ ఆస్తుల విలువ 2,558 కోట్లుగా పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ₹1 అప్పు లేదని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. వ్యక్తిగత చరాస్తుల విలువ 1,536 కోట్లు, భార్య అనిత చరాస్తుల విలువ 568 కోట్లు, హెచ్డిఎఫ్ విలువ 51 లక్షలుగా చూపించారు. అభిషేక్ తన చేతిలో 69,99,000 నగదు ఉందని, మహారాష్ట్ర అలీబాగ్ నగావ్ బీచ్లో ఎకరా స్థలం, ఢిల్లీలో 2 గృహాల విలువ కలిపి 60 కోట్లని పేర్కొన్నారు. భార్య పేరిట స్థిరాస్తుల విలువ 333.50 కోట్లుగా ఉందని చెప్పారు. హెచ్డిఎఫ్ పేరిట ఢిల్లీలో 60 కోట్ల విలువైన 2.5 ఎకరాల స్థలం ఉన్నట్లుగా అఫిడవిట్లో చూపించారు. 2024-25 ఏడాదికి ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్లో వ్యక్తిగత ఆదాయం 374.05 కోట్లుగా చూపించారు. ఇక మరో అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల మొత్తం విలువ 41.5 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం అప్పులు 1.62 కోట్లుగా తెలిపారు. భార్య పేరుతో కేసముద్రంలో 7.33 ఎకరాలు, కుటుంబ ఆస్తి కింద అర్పణపల్లిలో 15.17 ఎకరాల భూమి, తన పేరిట కేసముద్రంలో 1050 గజాల వ్యవసాయేతర స్థలం, హైదరాబాద్, వరంగల్, కేసముద్రంలో 3 వాణిజ్య భవనాలు ఉన్నట్లుగా వివరించారు. 2024-25లో తన సంపాదన 22.02 లక్షలుగా, భార్య సంపాదన 12.79 లక్షలుగా తెలిపారు. తన చేతిలో నగదు 4.99 లక్షలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.